వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. మళ్లీ వైసీపీని గెలిపించాలన్న జగన్. వైసీపీ తీరుతో రాష్ట్రం దివాలా తీసింది. జగన్ 12 లక్షల కోట్లు అప్పులు చేశారన్న చంద్రబాబు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న ఖార్గే. సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే ఉన్నా తిరిగి మళ్లీ కాంగ్రెస్లోనే చేరతారన్న కేకే. ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి. శ్రేణుల సీజేఐకు లాయర్లు లేకపై ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ. 4 రోజుల కస్టడీ పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి 3 పార్టీలు ఒకటయ్యాయని సీఎం జగన్ అన్నారు. పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగును తీసుకుపోతుంటే మాయలు మరి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఆయా పార్టీల కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా అని అడిగారు. నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ మరోసారి ఫ్యాను 2 ఓట్లు వేసి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్సభ స్థానాలు గెలిపించారని కోరారు. 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు వైసీపీకి ఓ జైత్రయాత్ర అయితే మోసాల బాబుకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని జగన్ చెప్పారు. మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి. 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని. అవినీతితో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. వైసీపీని ఓడిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రంలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలు సిద్ధమని వార్నింగ్ ఇచ్చారు. ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని ఆరోపించారు. సీమకు గోదావరి జలాలు తీసుకురావాలనేది తన ఆలోచనని చెప్పారు. రాయలసీమలో ప్రతి చెరువు నింపే బాధ్యత తనది అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు. సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు మే 13వ తారీఖున. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలో ఒక విషయం. సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్కా. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని విమర్శించారు. అన్ని అనుమతులు తీసుకున్న ఫ్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారని, ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారన్నారు.
స్పష్టమైన అజెండాతో వైసీపీ ఉందని ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము. 19లోనే వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేసి రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తబుట్టలో వేశాము. అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు. అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకి వచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు. అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన కోటని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని ఈరోజు చూస్తున్నారు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే తన ఊకదంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము. రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. కూటమి రాష్ట్రంలో కేంద్రంలోనూ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఏపీలో రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని, పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి, ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం. కనుక ఆ నేపథ్యంలో ఈ కూటమి అనేది ఒక చారిత్రక ఘట్టం మాత్రమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి వారాహి విజయబేరి అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయబేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాయణం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 3 విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో దూసుకు వెళ్తున్నారు. చంద్రబాబు ప్రజాగలం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఇక పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేడి హీట్ పెంచనుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. వైసీపీ అభ్యర్థులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. సంగం డైరీ చైర్మన్, డీవీసీ ఆసుపత్రి డైరెక్టర్గా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు సంబంధం లేని వాటిపై కేసులు పెట్టి రాజకీయ రంగు పులిమి ఇబ్బందులు పెట్టడానికి సంగం డైరీపై అనేక సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు దండుకుంటున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు, హాస్పిటల్ ద్వారా సేవలు లేకపోతే తక్కువ రాయితీలతో వైద్యం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. అలాగే సంగం డైరీ చైర్మన్ గా ఉండి ఓటర్లని ప్రలోభపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని చెప్పి పిటిషన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కింద పనిచేసే అధికారులు ఎంత మంది మీద ఒత్తిడి తేవటల్లా ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థని తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాడా లేదా? అలాగే ఒక్కొక్క మంత్రి ఇవాళ వివిధ శాఖల మంత్రులుగా ఉన్నవాడు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇరిగేషన్ లో దందా చేస్తున్నాడు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గుంటూరు
బాబు అభ్యర్థి అయిన తర్వాత హాస్పిటల్స్ కు ఫోన్ చేయడం, ఓటేయాలని అడగడం, ఒత్తిడి చేయడం జరుగుతుంది. జగన్ చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్ముతారని ప్రశ్నించారు టీడీపీ నేత వల్లరామయ్య. ఎవరిని మాయ చేయాలని జగన్ చూస్తున్నారని నిలదీశారు. వివేకాను ఎవరు చంపారో జగన్కు తెలియదని ప్రశ్నించిన వర్ల అవినాష్ను పక్కన పెట్టుకుని జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మా బాబాయ్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారు అంటాడు ఆయన. నేనంటాను అది పెద్ద అబద్ధం ముఖ్యమంత్రి గారు. మీ బాబాయిని చంపిన హంతకులు మీ పక్కనే ఉన్నారు. ఎవరిబడి నోస్ ఇన్ ది స్టేట్. రాష్ట్రంలో అందరికీ తెలుసు, మీ కుటుంబ సభ్యులకు తెలుసు, ఇంకా గట్టిగా నిలదీస్తే మీకే తెలుసు. హూ కిల్డ్ యువర్ బాబాయ్ మీకు తెలీదా? గుండె చేసుకుని చెప్పండి. మీ బాబాయిని గొడ్డలతో నరికి చంపటం మీకు తెలీదా? మీ చెల్లి సునీతమ్మ చనిపోయిన మీ బాబాయ్ కూతురు ఎంతో కష్టపడి సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీరు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఎంక్వైరీకి అడుగడుగున ఆటంకాలు సృష్టించింది. మోదీ, చంద్రబాబు, జగన్లపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని శనిగ్రహంలా జగన్, చంద్రబాబు రాహుకేతులుగా దాపరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి పాలనలో ఆంధ్రప్రదేశ్కి నవమోసాలు జరిగాయని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో 3 పార్టీలను ఓడించి కాంగ్రెస్ అధికారంలోనికి వస్తేనే సీమ అభివృద్ధి చెందుతుందన్నారు తులసిరెడ్డి. నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా రాయలసీమకు తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా రాయలసీమ ద్రోహులు. నరేంద్ర మోడీ గారేమో రాష్ట్రానికి శనిగ్రహంలా దాపురించారు. జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు రాహు కేతువులుగా దాపురించారు. ఈ ముగ్గురి పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. రాష్ట్రానికి, రాయలసీమకు సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కాలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు కావాలి, కానీ అది అమలు కాలేదు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి, కానీ కాలేదు. దుగరాజపట్నం కొత్త ఓడరేవు విభజన చట్టం ప్రకారం రావాలి. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఫ్రాన్స్ రాయబారి థియరీ మౌతౌ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిని ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మొహత్ బృందం కూడా కలిసింది. సీఎం రేవంత్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆయన అన్నారు. కేసీఆర్పై కోపంతోనే మేడిగడ్డకు రిపేర్ చేయించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గత ఏడాది ఇదే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అంతటా నీళ్లిచ్చిందని గుర్తు చేశారు. ఢిల్లీకి, హైదరాబాద్కు తిరగడం తప్ప రైతులను పరామర్శించే తీరిక సీఎం రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందని విమర్శించారు. వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు, యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కాములు చేసి కమిషన్లు తీసుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురిచేశారని, నియంతృత్వ పోకడలు సాగించారని మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగా పలువురిపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. స్కామ్లో కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జన పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిందని తెలిపారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదలలేదని విమర్శించారు. వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలై లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అదేదో పోలీసుల పని మాత్రమని వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ ఆర్థిక ప్రయోజనాల కోసమే వ్యవహరించారని, ఎందుకు బీజేపీ బీఆర్ఎస్కు రక్షణ గోడలా తయారైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివేక్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుస్తామని జీవన్ రెడ్డి, వివేక్ ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలోనవుతున్నట్టు పరిస్థితులు ఇవాళ ఏదైతుందో మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడటమే ఒక లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితితోని అవి సాధ్యమవుతుందని చెప్పి సిద్ధంగా భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే కేంద్రంలో అధికారం ఉన్నది, కనీసం ఆ భారతీయ జనతా పార్టీతో కొంతమేర న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది. అసలు బేసిక్గా ఉద్యమ ఏ లక్ష్యాలతో 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్ లో ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు. ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇది మంచిది కాదని తెలిపారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకుంటున్న చెంగిచాలకు వెళ్తానన్న రాజాసింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్ను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. कांग्रेस की सरकार से, कांग्रेस के मुख्यमंत्री रेवंत रेड्डी से कि एक समय पहले टीआरएस की सरकार थी, वो समय पर भी हिंदुओं पर जुल्म ही हुआ। जनता ने थककर उस सरकार को खत्म किया और भूल के कांग्रेस को जिता दिया। यहां के हिंदुओं को पता नहीं था कि कांग्रेस का राज्य हो या टीआरएस का राज्य हो, हिंदुओं को तो मार ही खाना है, क्योंकि यहां की सरकारें असदुद्दीन ओवैसी के इशारे पर चलती है, एमआईएम के इशारे पर चलती है। आज देखिए जो लोग मार खा रहे हैं उनके ऊपर एफआईआर हो रहा है, उनको अरेस्ट कर रहे हैं, उनको खाना पानी बंद कर दिया। आज हम
बहुत सारे कार्यकर्ता हम सब लोग मिलकर राशन पानी लेकर चंगीत सरला में जो लोग घायल हुए, जिनके घर टूटे हैं, उनसे आज हम लोग मिलने की योजना बनाए थे, लेकिन हमारे घर के पास पूरी पुलिस फोर्स आ गई। వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు వివేకా కుమార్తె సునీత. ఎన్నికలు వస్తున్నాయని 5 ఏళ్ల తర్వాత చిన్నాన్న గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. చిన్నాన్నని చంపితే కుట్రను ఛేదించలేదని సీఎం జగన్ని నిలదీశారు. వివేకాన్ని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు అని అన్నారు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించారని తెలిపారు. 5 ఏళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేస్తారని సునీత ప్రశ్నించారు. మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. బంధుత్వాలు చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? ఇంకో మాట కూడా అన్నాడు, చంపినోడే బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి. విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యంతో అధికారంలోనికి తీసుకువెళ్లారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలో అగిరిపల్లి, నూజివీడు మండలాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. మరణించిన కార్యకర్తలకు నివాళి అర్పించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం దోచుకుందని భువనేశ్వరి విమర్శించారు. కలిసి వాళ్ళు పార్టీనే కాదు, మన కుటుంబం కూడా మనం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేయమన్నారు. అట్లా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే నిజం గెలవాలనే ప్రోగ్రాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రజల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే బాధగా కూడా ఉంది, ఎందుకంటే ఈ పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా గంగవరంలో వైసీపీకి చెందిన పలువురు అమరనాథ్ రెడ్డి సమక్షంలో చేరారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, సైకో జగన్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందనడానికి నిన్న పలమనేరు మీటింగే ఉదాహరణ. నిన్న చంద్రబాబు నాయుడు గారు పలమనేరుకు వచ్చినప్పుడు ఎక్కడా ఎవరిని ఏ బండ్లు పెట్టకపోయినా దాదాపు 35,000 పైచిలకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చారంటే ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా విసిగిపోయారో, ఈ యొక్క వ్యవస్థలను ఏ రకంగా ఈ ప్రభుత్వం నాశనం చేసింది అనేది 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి 3 ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్గా రామ్మోహన్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులకు మరిన్ని ఆదేశాలను జారీ చేశారు. అక్రమ మద్యం, గంజాయిలపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులపై నిఘాను కట్టుదిట్టం చేయాలని సూచించారు. అలాగే వీటిని సరఫరా చేసే కింగ్ పెన్లను గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని ఆదేశించారు. కేవలం చెక్పోస్టు వద్దే కాకుండా ఇతర మార్గాల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయాలని, ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణను ఎన్నికల వరకే పరిమితం చేయకుండా పూర్తిగా నివారించాలని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రమాణాలపై యువత, విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు జనక్ ప్రసాద్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో 20,000 ఉద్యోగాలు తొలగించారని ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక పవర్ ఉత్పత్తికి ఉపయోగపడే బొగ్గు తెలంగాణలో దగ్గరలోనే ఉన్నాయన్నారు. సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. బీజేపీ మతం కులం పేరిట రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఇన్ని మాటలు చెప్తారు. ఆనాడు రైతులు అక్కడ ఉద్యమం చేస్తాను ఎందుకు పోయి మాట్లాడేదా? నువ్వు రైతు ప్రభుత్వం కదా, ఎందుకు మాట్లాడలేదు? రైతుల చట్టాలకి వ్యతిరేకంగా ఎందుకు చేయలేదు? 3 చట్టాలు చేసినప్పుడు అందుకు నువ్వు ఎందుకు గొడవ చేయదు? ఢిల్లీ పోయి వచ్చి వారం రోజులు ఉన్నాడు, ఒక్క రైతులు కలిసిండా? ఇవాళ రైతులకి నరేగా వర్కర్స్కి మా ప్రభుత్వం ఖచ్చితంగా మేలు చేస్తుంది. రానున్న రోజుల లోపల మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ బ్రహ్మాండంగా చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. ఇవాళ కేసీఆర్కి రియాలిటీ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇవాళ బీజేపీ ఇక్కడ మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. 4 ఎంపీలు గెలిచింది సార్ వాళ్ళు. ఈ దేశాన్ని ఒక ఇండస్ట్రీ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. నీటి సరఫరాపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానం కిషోర్ జలమండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్లు డిమాండ్ 50% పెరిగిందన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని దానం కిషోర్ వెల్లడించారు. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్లు తట్టుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాత్రుల్లో నీటి సరఫరాకు ప్రత్యేక షిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని మరో 4 రోజుల పాటు ఢిల్లీ కోర్టు పొడిగించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ఇంకా విచారించేందుకు మరో 7 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా 4 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన 7 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును 4 సాక్షులు మాత్రమే ప్రస్తావించారని, ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయని ఈడీని ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం ముందు ఆప్ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.